లోపలికి రాండి. అటెంట్ సార్ ఆరూపు సార్ అన్నగారు వెల్కమ్. మధుబాబు నాయుడు నీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒకప్పుడు సోమశిల ప్రాజెక్టు ఆయన చైర్మన్గా కూడా పనిచేస్తారు. కావాలి మున్సిపల్ కమిషన్ ఈయన రాజమండ్రిలో చేశారు. ఈయన సెంట్రల్ డివిజన్కి, నార్త్ డివిజన్ ఈ మా డివిజన్కి ఇరిగేషన్ కదా మైకి కోటి పెట్టాం. కానీ మాకేంటంటే పేరు మైనర్ ఇరిగేషన్ కానీ అది మేజర్ ఇరిగేషన్. ఓకే సార్ 10 నిమిషాలు. వచ్చేస్తా అందరు రెడీ కట్టి లేపాలి. రైట్ తీసుకున్నా
కనిపించాలి కొంచెం వెనక్కిపోవాలి, అందరూ వెనక్కిపోవాలి, కొంచెం వెనక్కిపోండి. కెమెరా ఓకే సార్ ప్లీజ్ అన్న కొంచెం ప్లీజ్ సార్ సార్ ఒక్క సెకండ్ సార్ సార్ అట్టే వస్తుంది సార్ సార్ అన్న ఓకే సార్ థ్యాంక్ యూ సార్ 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 రామారావు ముందుకు పోదు నేను ముందుకు వెళ్తా ఉంటాను నాకు ముందుకు వెళ్ళి చేస్తాను వచ్చేసండి మీరు వెనక్కి రాముడు రాముడు ఊరు కదలద్దు సార్ సార్ ఎన్ని హోమ్ మేడ్ అందరూ వెనక్కి వస్తాయి కదా వచ్చేది ఎవరు చేస్తున్నారు ఏసీ కొంటున్నారా మీరు కొంటున్నారు వీడియో Sampai
थी साहब को, ऐसे दीनी कामों में और ज्यादा सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता पुष्पायाश्च पुष्पणे बृहस्पत्यां कानो वन्द्यं तदम्भसः दत्तं दम्मे दुष्टयामधोयाः दत्तं तस्तेवाक्षवयेत्राः स्तेयं यैस्तवागं शस्तं यज्ञाय जातं यज्ञवदये అండగా ఉండాలి. ఈ కావులను ఒకసారి సందర్శించాలని మన కావులకి విచ్చేసినటువంటి సోదర సమానంలో ఎమ్మెల్యే రామానాయుడు గారిని ప్రత్యేకంగా స్వాగతాన్ని తెలియజేస్తూ హక్కులు తెచ్చుకున్నారు. ఇదే చేతి మీద మీరందరూ చెప్పారు ఎలక్షన్లో మీకు మంచి మెజార్టీ ఇస్తాం గెలిపిస్తాం అన్నారు. ఆనాడు ఇచ్చిన మీకు మాట ప్రకారం నేను ఈ రోజున మీకు సిమెంట్ కార్డు ఇచ్చాను. నేను ఇవ్వలేదు. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కాలంలో గుర్తింపు కావడం కొరకు ఎవరైతే మంత్రివర్యులుగా మున్సిపల్ మంత్రివర్యులుగా ఉన్నారో ఆయన 3 కోట్ల రూపాయలు కావాలకి ఇస్తే అందులో 1,60,00,000 మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఓటు అభివృద్ధికి కారకులు మీ నారాయణ స్వామి గారు ఈ సందర్భంగా మీకు అందుకని మనందరూ కోరుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రజాత రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా జీవితకాలం అక్కడ ఉండాలి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ఈ పార్టీ ముఖ్యంగా ఉండాలి. మన కాలం అభివృద్ధి చెందాలంటే మన కాలం ప్రజలు నగరంగా మారాలంటే ఈరోజు ఇండస్ట్రియల్ ప్రగతి కాలంలో విపరీతంగా జరగబోతుంది. రాబోయే కాలంలో కాశ్మీర్ నగరంగా అభివృద్ధి చెందబోతుంది. అభివృద్ధి చెందాలంటే ఆయన ఆశించి కావాల్సి ఉండాలని మీరందరూ దేవుని కోరుకోవాలి. మీరు నిజంగా దేవుడికి దండం పెట్టేటప్పుడు రేపటి నుంచి మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ మహానుభావుడు ఈ రోజు 1,20,00,000 ఈ బట్టే ఇప్పుడు 2,800 లేక మీరు ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు ఆ ఇంటిలో ఇల్లు బట్టే ఆయన కింకరుడుగా సేవకుడిగా నేను ఇచ్చాను తప్ప దానికి కారణం ఆయనని ఈ సందర్భంగా ఆయనకి చేసి నమస్కరిస్తే ఈ ఆఫీసు నుండి జీవనంలో ఎప్పుడు కూడా కావలికి మొదలైన మనసారా కోరుకుంటూ ఈ కావలి వ్యవసాయదారులకి నిలవైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మనందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలను నివసించే ప్రాంతం వ్యవసాయం తప్ప మనకేమీ తెలియనటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే చంద్రబాబు గారి దయవల్ల మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందబోతుంది. రేపటి రోజున పారిశ్రామిక అభివృద్ధి చెందిన నాడు మన బిడ్డలందరికీ జీవితాల్లో ఉద్యోగాలు వచ్చి మన జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాడు చంద్రబాబు నాయుడు. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఒక పక్కన సాగునీటి. ఈ రోజు రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రకృతి కూడా పలికించింది. ఆ పలికించినట్టే ఈ రోజు డ్యాముల్లో విపరీతంగా ఈ రాముడు నీటిపారుదల శాఖ మంత్రి అయితే ఈ రోజు రామరాజ్యం మంత్రి ఆయన ఈరోజు కావాలని వచ్చే ప్రకృతి ఎలా వర్షం జరుగుతుంది. వాళ్ళ సామర్థ్యం నాకు కావాలి. వాళ్ళిద్దరు ఆశీస్సులు ప్రత్యేకంగా నాకు కావాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వాళ్ళ ఉద్యోగం తప్పించుకొని ఈ ఇద్దరు ఆయన నారాయణుడు ఈయన రాముడు ఇద్దరు ఉండాలని నా రైతాంగానికి ఎప్పుడు నిజంగా మనందరూ కృతజ్ఞతగా ఉండాలి. ఒక చిన్న సహాయం చేసి మన జీవితంలో మర్చిపోకూడదు. ఎందుకంటే కాలువ పూర్తిగా మైండ్ అయిపోతే
900 క్యూసెక్కులు రావాల్సిన నీళ్లు 450 క్యూసెక్కులు వస్తుంటే అన్నా మా ప్రాంతం దెబ్బతినిపోతుంటే నేను పైన వాళ్ళందరికీ ఇబ్బంది లేదు, ఆఖరి ఉండేది నేను నా కావాలి ప్రజలు ఎండిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నార్లు ఎండిపోతున్నాయి, నాకు నిధులు కావాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 3,53,00,000 ఇవ్వబట్టే నిన్నటి రోజు రైతుల పంటలు పండించుకున్నారు. రాముడని ఆ రాముడు పరిపాలన ఎంత బాగుందో ఈ రాముడి పరిపాలన కూడా ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ అడుగు పెడితే డాబాలు నిండుతున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా కావాలి తప్పకుండా అభివృద్ధి చెందుతుందని మీ సోదరుడిగా నన్ను హక్కులు చేసుకుని నాకు అండగా మీరిద్దరం కూడా నిలవాలని సందర్భంగా కావాలి ప్రజానికంతా కోరుకుంటూ ఇప్పుడు మిత్రులు రామనాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఈవేళ కావలి నియోజకవర్గంలో పర్టికులర్ గా ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవాల సందర్భంగా వాడవాడలో తిరుగుతున్నప్పుడు మీ అందరిలోనూ కూడా కృష్ణారెడ్డి గారి పట్ల అత్యంత అభిమానం, ప్రేమ, అనురాగం, సంతోషం. నిన్న ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల పాలనలో ప్రజా వేదికలు విధ్వంసంతో ఆ రోజు పాలన ప్రారంభమవుతే మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ పాలన ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పోలవరాన్ని ముంచేసి పోలవరం భవిష్యత్తులో కూడా నిర్మాణం చేయలేమనేటువంటి విధానంలో ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడితే ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి రేపు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని పోలవరం పనులు ప్రారంభించడం కానీ, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడుకోవడం కానీ, ఒక రైల్వే జోన్ మనం సాధించుకోవడం కానీ, అదేవిధంగా గుంతలు లేనిటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో కానీ అన్నిటికీ మించి మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధానంలో గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి ఎన్నో పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి. అదే మీరందరూ కూడా చూశారు, ఒక లూలు గాని, ఒక అమర్రాజా గాని, ఒక కియో ఎక్స్టెన్షన్ గాని, ఆఖరికి కడ్రాయర్ల కంపెనీ జాతి కూడా ఆ రోజు రాష్ట్రం వదిలి బయటకు పోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు యువతకి వాళ్ళని ఆలోచనతో అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ మొదటి సంవత్సర కాలంలోనే మీరు చూస్తున్నారు, పెన్షన్ గతంలో 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల పింఛన్ని గత ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పాడు 3,000 రూపాయలకి పెంచుకుంటూ పోతానన్నాడు. కానీ ఆ 1,000 రూపాయలు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత ముఖ్యమంత్రికి. కానీ ఈ రోజు మీరు చూశారు, 3,000 నుంచి 4,000 రూపాయలు ఎవరైతే వృద్ధులు వితంతులకు పెంచామో, ఏదైతే 3,000 రూపాయలు పింఛను 6,000 రూపాయలకు పెంచామో, ఎవరైతే బెంటరీలు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నామో, మనకి మొదటి తేదీనే ఈ ప్రభుత్వం పెంచి మీ గడప దగ్గర, మీ ఇంటి దగ్గర ఇస్తుందంటే ఎంత పెద్ద ఎత్తున సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, ఆ పరిపాలనలో మెగా డిఎస్సీ అన్నాడు, ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాల్లో డిఎస్సీ ఊసే లేదు. కానీ మనం వచ్చాం, మొదటి సంవత్సరంలోనే 16,000 టీచర్ల పోస్టులు ఈవేళ డిఎస్సీ ద్వారా మళ్ళీ మనందరూ కూడా భర్తీ చేస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు చూసారు, ఆయన ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రద్దు చేశారు. కానీ ఈ రోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ 5 రూపాయలకి, ఉదయం 5 రూపాయలు పెడితే అల్పాహారం,
మధ్యాహ్నం 5 రూపాయలు పెడితే భోజనం, సాయంత్రం 5 రూపాయలు పెడితే భోజనం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 210 క్యాంటీన్లు ఇవాళ లక్షలాది మంది మరి ఇవాళ కడుపు నింపుతున్నటువంటి అన్నా క్యాంటీన్లు. అదేవిధంగా మీరు చూశారు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి విషయంలో కానీ మొన్న మీరు చూశారు తల్లికి వర్ణం. ఆ రోజు కూడా పాదయాత్రలో చెప్పాడు అమ్మఒడిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీ రెడ్డి గారు కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాడకి వెళ్ళినప్పుడు చెప్పింది ఆమె, ఒక బిడ్డను బడికి పంపిస్తే 15,000 రూపాయలు, 2 బిడ్డలు బడికి పంపిస్తే 30,000 రూపాయలు అని చెప్పింది ఆ రోజు భారతీ రెడ్డి గారు. వాడో చెప్పారు ఇద్దరికి ఇస్తామని, కానీ అధికారులు వచ్చాక మాట తప్పి మడమ తప్పి ఒక్కరికే 13,000 రూపాయలు చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మన అధికారులకు వచ్చాక మాట ఇచ్చినటువంటి ప్రకారం ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి కూడా 17,000 రూపాయలు. ఒక బిడ్డలుంటే 13,000, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే మరి ఏదైతే 39,000 రూపాయలు, 4 బిడ్డలుంటే 52,000 రూపాయలు, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న కూడా నేను వాట్సాప్ లో చూసాం, 5 బిడ్డలకి 65,000 రూపాయలు అందుకున్నానని ఒక తల్లి ఆనందంతో వాట్సాప్ పెట్టింది. అది ఎక్కడో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల నుంచి వీడియో పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా 5 బిడ్డల్లో ఒక బిడ్డకే 13,000 రూపాయలు పడ్డాయి అకౌంట్ లో. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నా అకౌంట్ లో 65,000 రూపాయలు పడ్డాయి. 5 రూపాయలు ఆనందంగా సంతోషంగా ఆమె వీడియో పెట్టి పోస్ట్ చేసింది. అని అంటే ఇచ్చినటువంటి మాటలు కట్టుబడి తల్లికి వందనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నామో అదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఎవరైతే రైతాంగం ఉన్నారో మరి ఈ నెలలోనే కేంద్రంతో కలిపి 20,000 రూపాయల అక్షరాల పెట్టుబడి స్వయంగా రైతాంగానికి కూడా ఈ నెలలోనే అందజేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మహిళా సోదరులు ఉన్నారు వాళ్ళకు కూడా సూపర్ 6 లో చెప్పాం, ఖచ్చితంగా రేపు ఆగస్టు 15వ తేదీకి మా మహిళా సోదరులందరూ కూడా జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా టికెట్ అవసరం లేకుండా ప్రయాణించేటువంటి సౌకర్యం కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే సుపరిపాలనలో తొలి అడుగే ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దయవుంచి ఇవన్నీ కూడా గమనించమని. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనంతా కూడా చూస్తారు మీరు. కక్షలు, కేసులు, వేధింపులు, రౌడీయిజం, గోండాయిజం, సెటిల్మెంట్స్, శాండ్, మైన్స్, ల్యాండ్స్, లెక్కలు, ఇవే లూటి, దోపిడి. ఆ పరిపాలన ఎట్లా సాగింది, ఈ పరిపాలన ఎట్లా సాగుతుంది? మరి ఇలా ప్రతిపక్షంలోకి వచ్చాడు, ఏదైనా మార్పు వచ్చిందా అని అంటే 11 సీట్లకే పరిమితం చేశాడు. ఏదైనా పాఠాలు నేర్చుకున్నాడా అని అంటే ఏమీ లేదు. మళ్ళీ ఈ రోజు చూస్తూ ఉంటే ఎవరైతే రౌడీలకు, ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ కి, ఎవరైతే గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులుగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి ఈ రోజు ఆయన కనపట్ల. మొన్న కూడా మీరు చూశారు, పరామర్శకు పోయాడు. పరామర్శ కంటే మనం చూస్తే ఎవరంటే బెట్టింగ్ లో డబ్బులు కాసి ఆ ప్రజలకి డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించలేక ముఖం చెల్లక అతను ఆత్మహత్య చేసుకుంటే కలుపు మందు తాగి ఆ బెట్టింగ్ రాయుడికి మరి పరామర్శకి, పైగా బెట్టింగ్ రాయుడికి పెద్ద విగ్రహం ఓపెనింగ్ వెళ్ళాడు. నిజంగా నాకు తెలుసుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ కూడా బెట్టింగ్ వాళ్ళకి విగ్రహం పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దొరుకుతూ ఉంది. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి? ఎవరైనా పరామర్శకి వెళ్తే ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో వెళ్తాం. ఈయన సంవత్సరం దాటిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత పరామర్శకు పోయాడు. ఆయన పరామర్శ కూడా ఒక దండయాత్ర మాదిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు చూశారు. ఎంత అన్యాయం అని అంటే ఆయన పరామర్శకు పోతే పెద్ద పెద్ద డీజే సౌండ్లు, పాటలు, డ్యాన్సులు, గజమాలలు, మరి పెద్ద పెద్ద ప్లే కార్డులు, ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్లుగా ప్లే కార్డులు, ఆ ప్లే కార్డులో కూడా పరామర్శకు వెళ్ళేటువంటి
ఆ యొక్క రోడ్డు మార్గంలో ప్లే కార్డు కూడా చూస్తే మరి ప్రజలు మీడియా విస్తుపోయేటువంటి విధంగా గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నడుగుతామని మరి వాళ్ళ ప్లే కార్డులు పెడితే సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ వాళ్ళు అడిగారు, ఇట్లా మీ కార్యకర్తలు నాయకులు రప్ప రప్ప అని నడుగుతామంటున్నారని అడిగితే తప్పేంటుందన్నా అని అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీని నడిపేటువంటి వ్యక్తి రప్ప రప్ప అని నడిగితే తప్పేంటి అనేటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికే అర్హత లేదు, రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేదు అనే విషయాన్ని కూడా దయవుంచి మనందరూ కూడా గుర్తుపెట్టుకుని, అందులో కూడా ముఖ్యంగా చాలా అన్యాయకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం, సాక్షాత్తు ఆయన కాన్వాయ్, ఆయన వెహికల్ టైర్ల కింద మరి ఒక వ్యక్తి, అందులో కూడా బయట వ్యక్తి కూడా ఆయన సొంత పార్టీ కార్యకర్త, ఆ టైర్ల కింద నలిగి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు విలవిల్లాడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చాలా మంది ఉన్నారు, మీరు కూడా రోడ్ల మీద ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ మన కార్ ఆపి మోటార్ సైకిల్ ఆపి ఆ యాక్సిడెంట్ లో రోడ్డు మీద పడినటువంటి వ్యక్తిని పైకి లేపి మంచినీళ్ళు పట్టి ముఖం మీద నీళ్లు చల్లి 108 పిలిచి 108 రాకపోతే ఆటో వ్యాన్ ఏదో బతిమాలి హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేస్తాం. ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే మన కారు కింద పడితే ఇంకా ఎక్కువగా, అందులో మాలాంటి ప్రజాప్రతినిధులు అయితే ఇమ్మీడియట్లీ దిగి అతను సఫరీ చేయడంతో పాటు మా కనవాలంటే మా కారు కూడా ఇచ్చి మా పిఏలు కూడా ఇచ్చి అక్కడ హాస్పిటల్లో వెళ్ళే లోపల డాక్టర్లకి ఫోన్ చేసి అక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఆ వ్యక్తిని ఏ రకంగా సరే బతికించుకోవాలని. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటంటే ఆయన టైర్ల కింద ఆయన కార్యకర్త పడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి స్థలంలో వెలువెల్లాడుతూ ఉంటే 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని ఆ పొదల్లో ఇసిరేసిపోయారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత కర్కశంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రోజు సమాజంలో అటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడా కూడా చూడనటువంటి పరిస్థితి. చేత దయవించి మీరు ఏదైతే మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మానవత్వంతో పనిచేస్తూ ఉన్నారో, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం నియంత్రణతో ఆ రోజు పనిచేసి ఈ రోజు ఏ రకంగా ఇంకా ప్రజలు ఏ రకంగా పక్కన పెట్టుకుంటూ ఉన్నాడో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దయవించి మీరందరూ కూడా అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నామని అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి అండగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, వీరిద్దరికీ తోడుగా ఇటువంటి సుపరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. అందుకు మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరొక్కసారి మరి ఏదైతే కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా నేను కూడా చూస్తూ ఉన్నా, నాకు కూడా కావలి నియోజకవర్గంలో గతం నుంచి కూడా అనుభవం ఉంది. గతంలో బీర్లా వస్తాం గారు మేము కూడా మా జిల్లాలో చెరువులు అవన్నీ ఎక్కువ, మేము కూడా ఫ్రాన్ కల్చర్ అంచేత ఆ రోజు నుంచి హ్యాచరీలు ఇవన్నీ కూడా బాగా పరిచయం. ఆ రోజు కూడా మీకు కావాలి ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా చాలా సార్లు నేను ఆయనతో పాటు గతంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఇళ్ళు ఉన్నాయి, ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్ గా చెప్పడం దాంట్లో రుణాలు ఫండ్స్ ఇచ్చాం. ఆ విధంగా యాక్చువల్ గా జరిగింది. మీకు అందరికీ ఉంటే చెప్పేది, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు. ఆ అప్పు ఎవరు తీర్చాలంటే వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ప్రభుత్వం తీర్చడం అంటే మీరందరూ కట్టే ట్యాక్సీలని ప్రభుత్వానికి వేరే డబ్బులు రావు, ప్రజలు కట్టే ట్యాక్సీలే ప్రభుత్వానికి ఆదాయం. సో మీరు కట్టే ఆదాయం ఈరోజు మీరు కట్టే ట్యాక్సీల్లో ఎక్కువ భాగం ఎక్కడే పోతుందంటే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి పోతుంది. అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి, ఎండి కట్టాలి. మనం కట్టేదే లేదు. మీరు కట్టిన ట్యాక్సీలు బ్యాంకులో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్ గా నెలగా కట్ చేసుకుంటారు అంతే, అడిగేది ఉండదు. అలా ఈరోజు ఆర్థిక పరిస్థితిని మొత్తం గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక చిన్న ఇంట్లో
15,000 రూపాయలు జీతం వస్తుంటే ఆ భార్య భర్త కలిసి ప్లాన్ చేసుకుంటారు. ఎలా ప్లాన్ చేసుకుంటారు? వచ్చే యొక్క జీతంలో రెంట్కి ఎంత, పాలోడికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పిల్లల గుడ్డలకి ఎంత, లేదా బ్యాంకు లోన్ తీసుకుంటే దానికి ఎంత కట్టాలి, చక్కటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అంతే సర్వనాశనం చేశారు. మా డిపార్ట్మెంట్ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందిస్తే దానికి మ్యాచింగ్ పండుగ ఆ డబ్బులు పోయినాయి. నిజంగా అయిపోయింటే నిజంగా అయిపోయింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి చక్కగా కొనాలు ఇచ్చిండేది. ఇక్కడ ఏరియాలో కూడా కొనాలు ఇచ్చున్నాయి. ఇప్పుడే నాకు ఇచ్చారు, సార్ ఏరియా కొనాలు లేవు, ట్యాప్ కనెక్షన్స్ ఏమని. నిజంగా అమృత పథకం పూర్తయిపోయిందంటే 8,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వాళ్ళు షేర్ ఇస్తే మన షేర్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం షేర్ పెట్టక ఆగిపోయింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరి నేనే మంత్రిని 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో లోన్ తెచ్చాం. 5,350 కోట్లు 30 సంవత్సరాలు కట్టేది, అతి తక్కువ వడ్డీ. అదేమి తెచ్చామంటే ప్రజలకు చక్కగా తాగడానికి, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వటానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అది కూడా వదిలేశారు. మొన్న జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రిలీజ్ చేయించాం. అదేవిధంగా అమృత 2 ఏదైతే ఉందో 8,500 కోట్లు గత ప్రభుత్వం వదిలేసిందో దాన్ని టెండర్ పిలిచాం. వారం క్రితం టెండర్ పిలిచాం. నెక్స్ట్ మంత్ లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు శాంక్షన్ చేసింది. 3,000 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,500 కోట్లు అందిస్తే దానికి మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇక ఆ 3,000 కోట్లు పోయినాయి. ఇవన్నీ పోయినాయి. మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన. మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంటుంది. ఆ వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని, కావాలని వచ్చే కలెక్షన్స్ కావాలి అకౌంట్ లోనే పెట్టుకుని కావాలి మున్సిపాలిటీ ఖర్చు పెట్టాలి. అది కేంద్ర చట్టం, స్వపరిపాలన అంటారు. మున్సిపాలిటీ స్వపరిపాలన. కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ, మీరు కట్టిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో కట్టిన డబ్బులు 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన డబ్బులు దాన్ని ఉపయోగించకుండా వాటిని దారి మళ్ళించేసింది. అయితే మన ముఖ్యమంత్రి గారు గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో పూర్తిగా తెలుసు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాంతో మళ్ళా ఈరోజు యాక్చువల్గా అన్ని మున్సిపాలిటీకి, ఈ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని, ఆ మున్సిపాలిటీలో పెట్టుకుని ఖర్చు చేసుకునే పర్మిషన్ ఇచ్చారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పక్క డెవలప్మెంట్, గత ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీస్ రాసిందో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా అమరావతి రాజధాని కూడా ట్రాక్ లో పడింది. అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఎవరిన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా 3 సంవత్సరాల్లో అమరావతి అయిపోతుంది. పోలవరం కూడా చెప్పిన దానికి 100% 2 ప్రాజెక్టులు పూర్తి అవడం జరుగుతుంది. ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, రెండో పక్క సంక్షేమం, అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో 3,000 పెన్షన్స్ 4,000, మొదటి నెలలో 3,000 అరేస్ ఇస్తాను 7,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000, కిడ్నీ లాంటి బాధితులకు 10,000, బ్లడ్ మీద లేవలేకుండా అటెండర్ సపోర్ట్ కావచ్చు 15,000. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ఏం చేశాయండి? రోజుకు 2,20,000 మంది ఈ రాష్ట్రంలో చక్కగా భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి. చక్కటి ఎన్విరాన్మెంట్, చక్కటి ప్లేస్ మూసేశాడు.
మా మీద కోపంతో ప్రజల మీద కోపం దొంగచుంటాడు. కాబట్టి 1 రూపాయికి ఇవ్వరండి, దాన్ని ఫ్రీగా పెట్టమనండి. అయితే ఎలక్షన్స్ ముందు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, ప్రభుత్వం రంగాలు చేస్తామని 240 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం. అది కాకుండా మరొక 70 అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ చేశారు. మరొక 3 నెలలు అందులో పూర్తవుతుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలు మన స్కూల్స్ ఫండ్ అయితే ఓపెన్ చేశారు. తల్లికి వందనం కింద 67 లక్షల మంది పిల్లలకి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. పెన్షన్ 34,000 కోట్లు అవుతుంది. తల్లికి వందనకి 10,000 కోట్లు వేస్తారు బ్యాంకులో. అంతా అంటే ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన అటు పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఆర్ఎంపీ కావచ్చు, అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశారు. వాటన్నింటినీ ట్రాక్ లో పెట్టడానికి 1 year పట్టింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది. యువ నాయకుడు కూడా అనేక ఇండస్ట్రీస్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అవన్నీ టేకాఫ్ రావడానికి ఒక 1 year 2 years పడుతుంది. అవి టేకాఫ్ అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు కొంత సమయం పాటిస్తే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. తర్వాత కావాలని సంబంధించి యాక్చువల్గా ఎలక్షన్ కూడా జరగాల్సింది. కృష్ణారెడ్డి గారు అయితే వారానికి 2 సార్లు వస్తాడు. నాకు ఎలక్షన్ డబ్బులు అని ఖచ్చితంగా కావాలి మున్సిపాలిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ ఈ సందర్భంగా మాకు ఇచ్చి నిలబెట్టారు. థ్యాంక్ యూ.